తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నేత విశాలాక్షి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగానికి విశేషాలు సేవలందించారని కొనియాడారు. చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడానికి ఎన్టీఆర్ చేసిన కృషి అభినందనీయమన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ ఆర్థిక ఎదుగుదలకు ఆయన చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. కిలో ₹2 బియ్యము, బలహీన వర్గాల వారికి ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ చేపట్టిన స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మన అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకువచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గానికి హితోధికంగా సేవలందించారని, ఆయన బాటలో పయనిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక కార్యక్రమాలను తుంగలో తొక్కి రాష్ట్ర అభివృద్ధికి తిరోధికాలిచ్చారని జగన్పై విమర్శలు, అస్త్రాలు స్పందించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 28వ వర్ధంతి మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా మేము భారీ ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం జరిగింది. దాదాపు 1982లో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించబడిన సందర్భంలో నందమూరి తారక రామారావు గారు దాదాపు 300 సినిమాలు చేసి విశ్వగత నట సార్వభౌమ అని బిరుదు తీసుకున్నదే కాకుండా ఆయన సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉండేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని హైదరాబాద్లో స్థాపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారిది అని తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా బడగ బలహీన వర్గాలకి కేవలం ₹2కే భీము, కూడు గుడ్డ నీడ ఇయ్యాలని 5 లక్షలకి పైగా ఇండ్లు ఇయ్యడం, ఇదే కాకుండా మంచి మంచి సంక్షేమ పథకాలు అయితే ఏమి బడుగ బలహీన వర్గాలకి తాగునీరు కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండేదే కాకుండా ఆయన ముఖ్యంగా మద్యపాన నిషేధం చేసి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చిండేది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు వాటాదారు ఇచ్చిండేది మన నందమూరి తారక రామారావు గారిది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారు అని మేము అడుగుతున్నాం. బడుగ బలహీన వర్గాలకి బీసీలకి నేను ఎమ్మెల్యేల పదవులు ఇచ్చినాను, బీసీలకి కార్పొరేషన్లు ఇచ్చినాను, బీసీలకి ఇది చేశాను అది చేశాను అని చెప్తున్నారే తప్ప మాటకు తప్ప ఏమి చేసిండేదే లేదు. మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి తనదే అయిన జే బ్రాండ్ తెచ్చిపెట్టాడు. ఎంతో మంది మహిళలు తాలిబొట్టులు తెంచిండే ఘనత తన ఖాతాలో వేసుకున్నట్టు సందర్భం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏం న్యాయం చేశారు అని మేము అడుగుతున్నాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మీరేమైనా ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మనము మరొక శ్రీలంక అని చూడుస్తాము. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకునేది, మనము తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మరొకసారి సీఎంగా చూసి ఆయన సంక్షేమ పథకాలే కాకుండా పరిశ్రమలు తీసుకొస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు,